నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ప్రతినిత్యం ప్రార్థించే ప్రార్థనల్లో గురువును స్మరించి ప్రణామాలు అర్పిస్తాం. మానవునికి ప్రథమ గురువులు తల్లిదండ్రులు. గురువు అంటే దారి చూపించేవాడు. జీవన ప్రయాణంలో దారిని చూపే తొలి గురువు తల్లి. అందుకే తల్లిని మించిన దైవం లేరు అని మన పెద్దలు చెప్తారు. జీవన విధానంలో రెండవ గురువు తండ్రి. అలాంటి గురువులు పలువురు ఉన్నా సద్గురువును ఎంపిక చేసుకోవటం అత్యంత ప్రధానం. అలాంటి సద్గురువుల్లో నేడు కోట్లాది మందికి గురుదేవులైన షిరిడీ సాయినాథుడు సద్గురువై దారి చూపుతూ కొలువుదీరిన క్షేత్రం రంగారెడ్డి జిల్లాలోని దేశ్ముఖ్ గ్రామ పాంత్ర లోయల్లో నెలకొని ఉంది. ఈ దివ్య క్షేత్ర విశేషాలను ఈనాటి తీర్థయాత్రలో తిలకిద్దాం. నా వైపు ఒక్క అడుగు వేయండి, మీ వైపు 100 అడుగులు వేస్తా అని సాయినాథుడు అన్నారు. భక్త సులభుడైన మానవరూప భగవానుడు కనుకనే అలా సెలవిచ్చారు. అటువంటి సాయిబాబా ఎటు చూసినా ఎత్తైన కొండలు, లోయలు, అందాలొలికే కొండల మధ్య కొలువై ఉన్నారు. ఈ దేశ్ముఖ్ క్షేత్ర సాయి విశేషాలేంటో తిలకిద్దాం. అనంతాత్ముడు అశాశ్వతముల అద్భుత సమ్మేళన రూపమైన ఒక మానసిక ప్రతిబింబము వలె భాసించే మానవరూప దేహ బాంధవ్యములను కలిగించి దేవతా స్వరూపంగా నేడు గ్రామ గ్రామాన పూజలందుకొంటున్న పరమాత్మ స్వరూపం శ్రీ షిరిడీ సాయినాథుడు. అలాంటి రాజాధిరాజు యోగిరాజైన బాబా మందిరములు అనేకము ప్రపంచవ్యాప్తంగా భాసిల్లుతున్నాయి. నారాయణస్వామి అన్న ఓ భక్తునికి స్వప్నావస్థలో దర్శనమిచ్చి తన ప్రతిబింబాన్ని ప్రతిష్ఠించమని చెప్పి విశ్వ చైతన్య రూపునిగా వెలుగొందుతున్న క్షేత్రం సాయి బృందావనం. విజయవాడ ప్రధాన రహదారిలో పోచంపల్లి మండలం దేశ్ముఖ్ గ్రామ సరిహద్దులో నెలకొని ఉంది ఈ సాయి బృందావనం. ఎటు చూసినా పచ్చని చెట్లతో నిండిన పర్వతములు, ఎంతో సొంపుగా పేర్చినట్లున్న కొండరాళ్లు రసహృదయులైన భక్తులకు ఎంతో కనువిందు చేస్తాయి. దారి మార్గం ఆశాంతం పచ్చదనంతో సాయి బృందావన సందర్శకుల మదిని పులకింపజేస్తోంది. చుట్టూ కొండలు, నడుమ లోయ ప్రాంతం. శ్రీకృష్ణుని బృందావనం చూడకపోయినా ఈ సాయికృష్ణుని బృందావనం ఆనాటి కృష్ణ పరమాత్మను జ్ఞప్తికి తెస్తోంది. నెమళ్ల అరుపులు, పుష్పాల పలకరింపులు భక్తులకు స్వాగతం పలుకుతాయి. ఉద్యానవన శోభను పోలిన సుందర దృశ్యాలు, విశాల ప్రాంగణంలో లీలా మానస రూపంలో చిరుదర హాసంతో ఆప్యాయంగా పలకరిస్తారు ఆ సద్గురు సాయినాథులు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. బాబా సశరీరులుగా ఉన్న రోజుల్లో ఓ భక్తునికి అతి సూక్ష్మంగా జ్ఞానబోధ చేస్తారు. తిరగలి యొక్క క్రిందిరాయి కర్మ, మీదరాయి భక్తి, చేతుతో పట్టుకొనిన పిడి జ్ఞానము. జ్ఞానోదయమునకు గాని ఆత్మ సాక్షాత్కరమునకు గాని మొట్టమొదట పాపములను, కోరికలను తుడిచివేయవలను, అహంకారమును చంపుకునవలయను, అటు పిమ్మట త్రిగుణ రాహిత్యమును పొందవలెను.
అందుకే మనం చేసే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు భగవంతుని సన్నిధిలో కోర్కెలు తీర్చమని కోరటం కంటే మన జీవన ప్రయాణంలో మంచి పనులు చేస్తూ, చేసే పనిని ధర్మయుక్తంగా చేస్తూ, నలుగురికి సహాయపడుతూ, పరనింద పరదూషణ చేయకుండా ఆనందమయ జీవనం సాగించండి అన్న ఆ సాయినాథుని హితబోధలను నిరంతరం జ్ఞప్తిలో ఉంచుకోమని చెప్పే సద్గురుని దర్శన భాగ్యం ఎంతో ఆనందదాయకం. ఎంతో విశాల ప్రాంగణంలో విలసిల్లుతున్న ఈ క్షేత్రంలోని బాబావారికి జరిగే అర్చన, అభిషేకాలు, హారతులు భక్తుల ఆనందోత్సాహాల నడుమ ఎంతో ఘనంగా జరుగుతాయి. సుందర ఉద్యాన వనశోభతో ప్రశాంత వాతావరణంలోని బాబావారికి జరిగే అర్చనాది క్రతువులను తిలకిద్దాం. బాబా హారతి సమయంలో స్త్రీ పురుష భక్తులు ఇరువైపులా నిల్చొని బాబా దివ్యమంగళ రూపాన్ని దర్శించి హారతి పాటలలో అందరూ గళం కలుపుతారు. పంచహారతి వెలుగులో దేదీప్యమానంగా వెలిగే బాబావారి శ్రీమూర్తిని కనులారా చూసి తన్మయులవుతారు. బాబాకు ఇరువైపులా అఖండ జ్యోతులు వెలుగుతూ భక్తుల జ్ఞానజ్యోతులు వెలిగించేలా తోడ్పడతాయి. బాబావారి కన్నుల నుండి జాలువారే ఆశీర్వచన కాంతులు భక్తుల హృదయాలను తాకిన వేళ రాజాధిరాజా యోగిరాజా అంటూ ఆ స్వామిని నోరారా భజిస్తారు ఇక్కడికి చేరిన భక్తులు. అటు తర్వాత ఒకరి తర్వాత ఇంకొకరు బాబా పాదస్పర్శనం చేసి నమస్కరించి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. మొత్తంగా ఇక్కడి బాబావారి సుందర శ్రీమూర్తికి జరిగే ఉత్సవాలు, హారతులు ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తాయి. మానవ సేవయే మాధవ సేవ అన్న మాటకు అక్షరాక్షరానికి రూపమిస్తే ఆ రూపం సాయిబాబాగా గోచరమవుతుంది. అందుకే ఈ దేశ్ముఖ్ సాయి మందిర స్థాపకులు సాయి కార్యాచరణకు తగ్గట్టుగా ఓ వృద్ధాశ్రమం ఏర్పాటు చేశారు. నరనారాయణ సేవ చేసి సాయి వాక్కును నిజం చేస్తున్నారు. అమ్మా నీ కలలే నా కంటి పాపనైనవని, నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోషావని, నీ నెత్తుటి ముద్దయే నా అందమైన దేహమని, బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలె చమురని తెలియనైతి తల్లి ఎరుగనైతి నమ్మా. దేశ్ముఖ్లోని సాయి బృందావనంలో వేంచేసియున్న బాబా దర్శనార్థం వచ్చిన భక్తులకు ఎన్నో అనుభూతులు మిగిల్చే సన్నివేశాలు కనిపిస్తాయి. అందులో ప్రధానమైనది సత్సంగ భజనలు. జీవిత చరమాంకంలో ఉన్న వృద్ధులు తమ జీవన పోరాటంలో అలసి సొలసి ఆ పరమాత్మ సన్నిధికి చేరి భజిస్తారు. కుటుంబ వ్యవస్థకు ఎంతో బలంగా వేళ్ళూనిన మన దేశంలో కుటుంబ సభ్యులున్నా వృద్ధాప్యంలో జీవనం వృద్ధాశ్రమాల్లో, అనాథ శరణాలయాల్లో గడపాల్సిన రోజులు దాపురించాయి. ఆ పరమాత్మ బిడ్డలమైన మనమందరం కన్నబిడ్డలు కాదన్న తండ్రి, గురువు, సర్వస్వం అయిన బాబా సన్నిధికి చేరి ఆ స్వామిని అర్చించి తరించమని వేడుకుంటారు ఈ వృద్ధ భక్తులు. పురుషులకు, స్త్రీలకు ప్రత్యేక వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేశారు. ఆశ్రమం అంటే శ్రమలేని జీవనం. అందుకే ఇక్కడి వృద్ధులు ఆశ్రమ జీవనాన్ని ఆనందంగా గడుపుతున్నారు. ఆ షిరిడీ సాయినాథుడే తల్లి, తండ్రి, గురువు, దైవం అన్న చందాన జీవిత చరమాంకాన్ని సాయి సన్నిధిలో గడుపుతారు. వివిధ
రకాల వృక్ష సంపదతో తులతూగే ఈ దేశ్ముఖ్ షిరిడీ సాయిబాబా వెలసిన వైనం ఎంతో అమోఘం. నారాయణ స్వామి అనే భక్తునికి ఆ సద్గురువు సాయీశ్వరులు ప్రసాదించిన వాక్కును వింటే ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తొలుత బాబా మందిరం వెలసిన, అటు తరువాత ఎన్నో దేవాలయాలు ప్రతిష్ఠ జరిగి నేడు ఈ క్షేత్రం ఎంతో పవిత్ర దైవ సన్నిధిగా అలరారుతోంది. భక్తులకు తీర్థయాత్రను చేసిన పుణ్యంతో పాటు నిరంతరం జీవన పోరాటంలో అలసిన మనసుకు కాస్త ఊరటను కలిగించే ఉద్యాన శోభతో సందర్శకులకు ఈ క్షేత్రం విహార యాత్రానుభూతిని కలిగిస్తోంది. నారాయణస్వామి అన్న భక్తునికి బాబా కలలో కనిపించి, నా బృందావనం ప్రాంతాన్ని చూపిస్తానురా అని పలికాడట. మేలుకున్న ఆ భక్తుడు ఎలాంటి ఆలోచన లేకుండా ఆ రాత్రివేళ నిద్రలో నడిచే వ్యక్తిలా మైళ్ల తరబడి నడుస్తూ పోగా, ఈ ప్రాంతంలోకి రాగానే ఇదే నా స్థావరం, ఇక్కడ నా మందిరాన్ని ఏర్పరచు అన్న ఆత్మబోధ వినిపించిందట. అంతే, ఆ సాధారణ వ్యక్తి ఇంతటి అసాధారణ సాయి బృందావన రూపశిల్పి అయ్యారు. తొలుత బాబా మందిరం నిర్మించిన, అటు తర్వాత క్రమేణా ఇతర ఆలయాలు నిర్మింపబడ్డాయి. ఇప్పుడున్న మందిరానికి వెనుక వైపున కొండకు దిగువ భాగాన 108 అడుగుల బాబావారి భారీ విగ్రహ స్థాపన చేయాలన్న సంకల్పంతో బలమైన పునాది, చుట్టూ ప్రాకారాలు నిర్మించారు. దారి పొడవున పుష్ప ఫలవృక్షాలు స్వాగతిస్తాయి. నెమళ్లు పురివిప్పి ఆడుతాయి. ప్రధాన ముఖద్వారం నుండి లోపలకు వెళ్లే దారిలో ఓ మహావృక్షం క్రింద శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నెలవు, ఆ పుట్టక ముందు భాగాన బాబావారు ఆసనంపై కూర్చున్న శ్రీమూర్తి ఎంతో సుందరంగా కనిపిస్తాయి. అటు పక్కనే యాత్రికులకు కావలసిన తినుబండారాలు, శీతల పానీయాలు విక్రయించే అంగళ్ళు గోచరిస్తాయి. ఇక అత్యంత సుందరమైనది, ఎంతో ప్రశాంతమైనది అయిన కైలాసనాథుని సన్నిధి. గంగమ్మ పరమశివుని జటాజూటంలో ఆసీన కాగా, ధ్యాన ముద్రలో మహాశక్తిని ధ్యానిస్తూ శివుడు సాక్షాత్తు కైలాసం నుండి వచ్చి ఈ సాయి బృందావనంలో తపోనిష్టకై వచ్చాడా అన్నంతగా కనిపిస్తాడు. దక్షిణ భారతంలో ఎంతో అరుదుగా కనిపించే రుద్రాక్ష వృక్షఛాయలో ప్రశాంత వదనంతో ధ్యాన ముద్రలో శివుడు భక్తులకు దర్శనమిస్తారు. జటాజూటంలో చంద్రవంకను ధరించిన పరమశివుని శ్రీమూర్తి ఎంతో దేదీప్యమానంగా విరాజిల్లుతోంది. క్రింది భాగాన చిన్న శివలింగం, నందీశ్వరులు చూపురులను ఆకర్షిస్తాయి. పచ్చని చెట్టును శివలింగాకృతిగా తీర్చిదిద్దారు. నిర్గుణ పరబ్రహ్మ స్వరూప గమ గమ భూత ప్రపంచరహిత. నిర్గుణ పరబ్రహ్మ స్వరూప గమ గమ భూత ప్రపంచరహిత. నిజ గుహ నిహిత నితాంతనంత. కాస్తంత దూరంలో చక్కని పర్ణశాల ఈ ప్రాంతానికి మరో ఆకర్షణ. దారికిరువైపులా పండ్ల వృక్షాలు పండ్ల భారంతో తలలు వంచి అహంకార రహితంగా నమస్కరిస్తాయి. ఆ దారి వెంట వెళితే బాబావారి అన్నప్రసాదశాల దర్శనమిస్తోంది. ఇక్కడికి వచ్చే భక్తులకు నిత్యాన్నదానం జరుగుతోంది. అన్నదాన హాలుకు ముందు భాగాన బాబావారు మరుగుతున్న అన్నాన్ని కలిబెడుతున్నట్లు కనిపించే సుందర మూర్తి భక్తులను ఎంతగానో ఆకర్షిస్తోంది. దేశ్ముఖ్ షిరిడీ సాయిబాబా సంస్థాన్ సన్నిధిలో విఘ్నేశ్వరుడు, ఆంజనేయ స్వామి, షణ్ముఖుని సర్పరూప నెలవు, శివాలయంతో కూడిన ఉపాలయాలు దర్శించవచ్చు. వచ్చే భక్తులకు అన్న పానీయ సౌకర్యాలను కల్పించారు.
చక్కటి గో సంరక్షణశాల, భగవత్ అనుష్ఠానాది కార్యక్రమాలను నిర్వర్తించగోరిన వారికి మహావృక్ష ఛాయలలో ఇక్కడ ఏర్పాటు చేశారు. దేశ్ముఖ్ సాయి బృందావనంలో ఉన్న ఉపాలయాలను దర్శించి ఆనందాన్ని పొందుతారు ఇక్కడి భక్తులు. ఒకవైపు పరమశివుడు, విఘ్నేశ్వరుడు, షణ్ముఖుడు, ఆంజనేయస్వామి, నాగబంధం, దత్తాత్రేయుడు ఇలా విశేష దేవతా నిలయంగా అలరారుతోంది. ప్రధానంగా ఇక్కడి గోశాల ప్రాంగణ ముందు భాగాన ఎంతో తేజోవంతంగా భాసిల్లే దత్తాత్రేయులు వారి శ్రీమూర్తి భక్తులను ఎంతగానో ఆకర్షిస్తోంది. దేశ్ముఖ్లోని సాయి బృందావన ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ఆజానుబాహుడైన శ్రీ ఆంజనేయస్వామి గదాధారుడై అభయ హస్తంతో దర్శనమిస్తాడు. నిర్భయానికి నిలువెత్తు రూపం, బ్రహ్మజ్ఞానానికి ప్రతిరూపం ఆంజనేయస్వామి. కొండాంచున గుబురు చెట్ల మధ్యన తన రూపాన్ని పెంచుతున్నాడా అన్నట్లుగా కనిపిస్తోంది ఈ స్వామి ఆకారం. ప్రక్కనే ఉన్న హనుమ మందిరంలో స్వామిని సేవిస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులకు గణాధ్యక్షుడైన విఘ్నేశ్వరుని మందిరం ఎదురుగా కనిపిస్తోంది. ప్రక్కనే శక్తిస్థలం ఉంటుంది. ఈ శక్తిస్థల శిలకు ఓ మహత్ శక్తి ఉంది. ఈ శిలను తొలగిద్దామని ప్రయత్నించిన సందర్భంలో లోపల నుండి రక్తం లాంటి ఎర్రని ద్రవం వచ్చిందంట. ఎంత ప్రయత్నించినా అంగుళం కూడా కదలలేదని చెప్పారు ఈ క్షేత్ర నిర్వాహకులు. ఇక్కడి ధ్యాన మందిరంలో నిలువెత్తు బాబా శ్రీమూర్తికి ఎదురుగా భక్తులు భజన చేస్తూ పాడుతున్న విగ్రహాలు రమణీయం. క్రింది భాగాన శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయుని లోహపు శ్రీమూర్తులు దర్శనమిస్తాయి. భజన మందిర గోడలకు బాబావారి జీవిత చరిత్రను ప్రతిబింబించే ఎన్నో చిత్రపటాలు జీవితపు విలువల వాకిళ్లను తెరిపించి మంచి మార్గంలో జీవించమని చెప్తున్నట్లు గోచరిస్తాయి. అటు ప్రక్కనే అందాలొలికే రంగురంగుల పూతోటల్లో బాబావారు స్వయంగా చెట్లకు నీరు పోస్తూ వనం జనం అన్న సూక్తిని గుర్తుకు తెస్తూ ఒకవైపు ఆనందాన్ని, వృక్ష సంపదను పెంచమనే సంకేతాన్ని సందర్శకులకు కలిగిస్తాయి. ఆవో సాయి అన్న భక్త మహల్సాపతి బాబాల విగ్రహమూర్తులు కనులకు విందును కలిగిస్తాయి. గుర్రాన్ని చూపించి చాంద్ పటేల్ చింత తీర్చిన బాబావారి దృశ్యం ఒకవైపు, మరోవైపు ధుని. ఈ ధుని నిరంతర నిర్విరామ పాపహరణ గని. భక్తులు అనేక మనోవృత్తులతో కుటుంబ సమేతంగా వచ్చి ఈ ధునికి ప్రదక్షిణాలు చేసి అగ్నిహోత్రుణ్ణి ప్రార్థించి తమ దోషాలను తొలగించమని, హరించమని వేడుకుంటూ ప్రజ్వలిస్తున్న అగ్నికి మదిలోని చెడు ఆలోచన ప్రవృత్తులను తొలగించమని టెంకాయ రూపంలో స్వామికి అర్పిస్తారు. కాస్తంత ధ్యానం చేసుకోవాలనుకునే జిజ్ఞాసువులకు ఈ ప్రదేశం మంచి ఆహ్లాదకరమైన వాతావరణంగా నిలుస్తోంది. అటు పక్కనే గో సంరక్షణశాల, గోమాతలు తమ లేగ దూడలతో ఆనందంగా సంచరిస్తుంటాయి. ఇలా ఎన్నో విశేషాల తోరణం ఈ సాయి బృందావనం. ఆ సద్గురుని దర్శించి ఆశీస్సులను పొంది తరిస్తారు భక్తులు. ఎంతో సుందరమైన ఉద్యానవన శోభతో అలరారుతున్న ఈ దేశ్ముఖ్ షిరిడీ సాయిబాబా వారి క్షేత్ర దర్శనం రమణీయం, మనోరంజకం. ఇక్కడికి వచ్చిన భక్తులు ఓ దివ్య ధామాన్ని దర్శించామన్న అనుభూతిని పొంది ఆ సద్గురుని కృపా కటాక్షాలను అనుభవిస్తారు. ఆ సద్గురుని దివ్యాశిస్సులు మనపై ఉండాలని ఆశిద్దాం. మరో దివ్య తీర్థరాజంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.
పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.